ఈ వీడియో చూసేటోళ్ళు అయితే చాలా అంటే చాలా జాగ్రత్తగా వినుండ్రు. ఎందుకంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళు చదువుకునే పిల్లలకు చూపించాల్సిన వీడియో. అసలు ముచ్చటేమిటంటే చిన్నప్పటి నుంచి నలుగురం ఫ్రెండ్స్ చదువుకుంటూ ఉండేటోళ్ళం. అందులో ఒక ముగ్గురం అయితే పరిస్థితుల ప్రభావం వల్ల చదువు మధ్యలోనే ఆపేసి తమ తమ పనులకు అలవాటు పడ్డాం. కానీ మిగిలిన ఒకడు ఇంకా చదువుకుంటూనే ఉన్నాడు. ఈ పని చేసే వాళ్ళలో ఒకడు వ్యవసాయదారిగా, కొన్ని గొర్రెల కాపరిగా, ఇంకొకడు డ్రైవింగ్ ఫీల్డ్ లో అలవాటు పడ్డాడు. కానీ ఆ మిగిలిన ఇంకొకడు చదువుకుంటూనే ఉన్నాడు. ఈ పని చేసే వాళ్ళలో వ్యవసాయదారి 5 ఎకరాల నుంచి 10 ఎకరాలు చేయడం మొదలు పెట్టిండు. గొర్రెల కాపరిని 50 నుంచి 100 గొర్రెలు గాయడం మొదలు పెట్టినాడు. చిన్న డ్రైవింగ్ ఫీల్డ్ నుంచి పెద్ద డ్రైవింగ్ ఫీల్డ్ కి ఇంకొకడు వెళ్ళిండు. కానీ ఆ మిగిలిన ఒకడు ఇంకా చదువుకుంటూనే ఉన్నాడు. మరి అంత మంచిగానే ఉంది కదా, ఇంకేమైందని అనుకుంటున్నాను కదా. అసలు కిస్ట్ ఇక్కడనే మొదలైంది. వ్యవసాయదారికి భగవంతుడు కరుణించగా వడగాళ్ల వాన వల్ల నష్టాలకు గురైపోయిండు. కొంతమంది నరుల దిష్టి తలిగి గొర్రెల కాపరిని నా గొర్రెలు చనిపోతే నేను నష్టానికి గురైన. కొన్ని కారణాల వల్ల డ్రైవింగ్ ఫీల్డ్ లో వెళ్ళిన వాడు కూడా కొన్ని నష్టాలకు గురైండు. కానీ ఆ చదువుకున్న చదువు మాత్రం ఆ భగవంతుడు కూడా